ఇక భారీ వర్షాలతో హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. రోడ్లపై ఎక్కడికక్కడ కంకర తేలి తారు కొట్టుకుపోయింది. రోడ్లపై ఏర్పడ్డ గుంతలు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. ఇక సిటీలో రోడ్ల దుస్థితిపై మరిన్ని డీటెయిల్స్ ఆంజనేయులు అందిస్తారు. ఆంజనేయులు, ఓవర్ టు యు. కురుస్తున్న వర్షాలకు సిటీలోని రోడ్లన్నీ పూర్తిగా గుంతలు పడి అత్యంత ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా రహదారులకు వెంట వెళ్లే వారికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే ప్రధాన రహదారి లోపల ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, గుంతలు పడి పూర్తి నీరు నిలిచిపోయి రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నాయి. అంటే ఇదేదో చిన్న గల్లీ రహదారి కాదు, ఇది ప్రధాన రహదారి. హైటెక్ సిటీ మాదాపూర్ వెళ్లే ప్రధాన రహదారి ఈ కురుస్తున్న వర్షాలకు ఇంత అధ్వాన పరిస్థితిలో మారాయంటే పూర్తిగా గుంతలు పడి వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలు వెళ్ళేవారు అటు ఇటు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే అంటే సిటీ మొత్తం మీద గుంతలు పడిన రోడ్లు, ప్రమాదకరంగా ఉన్న రోడ్లను మరమ్మతు చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పుడు సంయుక్తంగా అంటే జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఈ మాదాపూర్ వెళ్ళే రోడ్డు లోపల ఈ మరమ్మతు పనులు చేపడుతున్నారు. అటు జేసీబీలతోటి, టిప్పర్లతోటి అంటే రోడ్లను గుంతలు ఉన్న వాటిని పూర్తిగా సమానం చేసే పని లోపల ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రధాన రహదారి లోపల వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. నీరు నిలిచిపోయి గుంతలు పడడంతో ద్విచక్ర వాహనదారులు కానీ, ఆటోస్ కానీ, కార్లు కానీ ఎంత ఇబ్బంది గురవుతున్నారు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అయితే ఉదయం నుంచి కూడా అంటే వర్షం కొంత ఎడతెరిపి ఇవ్వడంతో మరమ్మతు పనుల లోపల యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు ఈ గుంతలు పూడ్చే కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ట్రాఫిక్ ఎస్ఐ రాఘారావు గారు